భూమి కాడ కీసులాటయ్యో పగున్నోళ్ళు కొట్టుకుంటేనో ఆస్తుల కాడ జగడం బుట్టో అన్నదమ్ములకు పడిరాకో పాలుల పంచాదులుండో బిజినెస్ల లొల్లయ్యో ఆవేశం ఆపుకోలేకనో సంపుడు నరుకుడు నడుస్తుందట. అయ్యో ఆడ అట్లయిందట, వీళ్ళకు ఇట్లయిందట, గంత అన్యాయం ఉంటుందా, పగలతోటి పానాలు తీసుకుంటారా అని అనుకుంటాం. కానీ ఏ లొల్లి లేకుండా, ఏ పంచాది కాకుండా, ఏ పగ లేకుండా చిన్న లాపరవతోటి ఎందరు జీవిడిస్తున్నారో తెలిసినాకన్నా జర జాగ్రత్తలు వాటించుర్రుల్లా. మన స్టేట్ లో తీసుకుంటే హత్యలలో చనిపోయిన వాళ్ళు 800 మంది ఉంటే రోడ్ల మీద యాక్సిడెంట్ లో చనిపోయిన వాళ్ళు 7,500 మంది. ఓ కొడుకో, ఏడాదిలో 800 మర్డర్లు అయితే టక్కలు ఏ వాటికే 7,500 మంది కాలం చేసిరంటే మన డ్రైవింగ్ ఎట్లున్నదో చూడండిగా. చెప్తున్నది ఖుద్దు మన పెద్ద పోలీస్ శివధర్ రెడ్డి సారు. మరి మనోళ్ళ కథ ఎట్లుంటది? రూల్స్ గిల్చి జాంతానాయి, తొక్కుడు దొక్కుతే ఉరుకుడే ఉరుకుడాయే. రాంగ్ రూటే రైట్ రూట్, సిగ్నల్ పడితే ఆగము, ముగ్గురెక్కి చంపుడు. ఓ చేతి బండి నడపాలనాయే, ఇంకో చేత సెల్ ఫోన్ మాట్లాడాలనాయే. పక్క కాపీ మాట్లాడే టైమే ఉండదు మనకు. ఇక టక్కలరు ఇంకో కారణం, మనం తాగినప్పుడు మనం సాధారణంగా నడవడమే కష్టం అయిపోతుంది మనకు. అటువంటిప్పుడు బండిని ఎట్లా నడిపిస్తాం? మంచిగా పోత పోసి నాంత తోపు సింగలేడని బండ్లు గుంజుడు కాలు దంచుడు. మెదడు నిండా నిషా ఉన్నాక ఎట్లా నడిపేది తెలియదు. వాళ్ళకే ఏమన్నా కావచ్చు, ఎదుటోళ్ళని ఏమైనా చేయవచ్చు. కొందరు సోకురాయిలు హెల్మెట్ పేరు ఎత్తితేనే సీదరించుకుంటున్నట్టుల్లో. క్రాప్ పోతుంది, ఎంటికలు పోతాయి, నెత్తులు వస్తుంది, చెవులు వినబడవు, ఎన్కోడు హార్న్ కూడా తినరాదు, మెడల్ వస్తుంది. బైక్ నడపటోళ్ళే కాదు, ఎన్నుకున్నోళ్ళగిన పెట్టుకుని రని మళ్ళా చెప్తున్నారు. అట్లానే నెతికి షిప్ప తలిగించుకోగానే కాదు, పచ్చి గట్టిగా పెట్టుకోవాలి. ఆయనతేమన్నా అయితే ఉసిపోకుండా. కాలర పోయేటోళ్ళని సీట్ బెల్ట్ పెట్టుకోమంటే అదేదో బండరాయి మోసినట్టే ఫీల్ కావట్టే. గిట్ల రూల్స్ పాటియకనే మడ్డలు, రోగాలు, నొప్పులతో కంటే కూడా టక్కలరలో చాలా మంది పానాలు పోతున్నాయట. గందుకే అరైవ్ అలైవ్ పేరు మీద పబ్లిసిటీ చేస్తున్నట్టు అంతటా. ఎంటికల మీద ఎంత వివరం నాకు అర్థం కాదు. నేను నా జీవితంలో హెల్మెట్ పెట్టుకోలేదు, నేను ఎంటికలను పోయినాయి.